హైదరాబాద్లో చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా మారింది. ఇటీవలే హైడ్రా కార్యాలయం ఏర్పాటు చేయడంతో ఫిర్యాదులతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆ ఫిర్యాదులన్నింటినీ స్వయంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథే తీసుకుని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు ఫిర్యాదులపై స్పందించి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించారు కూడా. మరోవైపు అక్రమంగా నిర్మించిన కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్నాయి. అయితే ఈ హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూమి చెరువుల రక్షణ పేరిట హైడ్రా చేపట్టిన కూల్చివేతలు చట్ట వ్యతిరేకంగా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే కూల్చివేతలు చేపట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఒక్కరోజే నోటీసు ఇవ్వడం, విచారణ చేపట్టడం, అది రెండో శనివారం కావడం, ఆ తర్వాత ఆదివారం కూల్చివేతలు చేపట్టడం హైడ్రాకు పరిపాటిగా మారిందని మండిపడింది తెలంగాణ హైకోర్టు. ఇక గతంలో ఇదే హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పునకు ఈ వైఖరి విరుద్ధమని పేర్కొంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలోని తమ స్థలానికి సంబంధించి సమర్పించిన వివరాలను పరిశీలించకుండానే అందులోని షెడ్డును కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ప్రవీణ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలో బాధితుని షెడ్డును ఆదివారం రోజే కూల్చేయగా అతను హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో హైడ్రా అధికారులపై ధర్మాసనం సీరియస్ అయింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపట్టొద్దని గతంలో చెప్పినప్పటికీ నిబంధనలు పాటించరా అంటూ మొట్టికాయలు వేసింది. ఎన్నిసార్లు చెప్పినా వినరా, నిబంధనలు ఎందుకు పాటించరు, చట్టవిరుద్ధంగా కూల్చివేతలు చేస్తారా అంటూ హైడ్రా అధికారులపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. సెలవు రోజులు కూల్చివేతలు చేపట్టొద్దని అంత అత్యవసరం ఏమొచ్చిందంటూ ఇప్పటికే హైకోర్టు మొట్టికాయలు వేయగా మళ్లీ సెలవు రోజునే కూల్చివేతలు చేసినట్టుగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం హైడ్రాను నిలదీసింది. అధికారుల వ్యవహారాన్ని తప్పుబట్టింది. కూల్చివేశారంటూ ప్రవీణ్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ క్రమంలో హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్పై జస్టిస్ కె లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. మరోవైపు హైదరాబాద్లో నగర చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ప్లాట్లు కొనుగోలు చేసేవారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక సూచన చేశారు. ఎలాంటి పర్మిషన్లు లేని లేఅవుట్లలో ప్లాట్లు కొని మోసపోవద్దని రంగనాథ్ సూచించారు. అనుమతులు లేని లేఅవుట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేస్తే ఆ తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఫామ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉందని, అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని లక్ష్మీగూడ గ్రామ సర్వే నెంబర్ 50లోని ఎకరం 2 గుంటల ఎకరాల్లో ఫ్లామ్ ప్లాట్ల పేరిట లేఅవుట్ వేసి అమ్ముతున్నారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందినట్టుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హైడ్రా నిర్ణయం సంచలనం రేపింది. హైదరాబాద్ పరిధిలో నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం కూల్చివేతలు జరిపింది. మొదట్లో కొన్ని బృందాలు ఏర్పడి మరీ జేసీబీలతో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చేశారు. అప్పట్లో బాధితులు రోడ్డున పడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. హైకోర్టు ఆదేశాలతో కొంత సమయం తీసుకున్నా మళ్లీ కూల్చివేతలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక రాను రాను హైడ్రాకు ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. అక్రమ కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక బాగంబర్పేటలోని బతుకమ్మ కుంటలో గంగమ్మ ఉప్పొంగింది. చెరువు పునరుద్ధరణ పనుల్లో భాగంగా హైడ్రా అధికారులు జేసీబీతో మోకాలు లోతున తవ్వారు. దాంతో నీరు ఉబికి వచ్చింది. బతుకమ్మ కుంట బతికే ఉందంటూ స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఇది తమ స్థలమంటూ ఇప్పటి వరకు నమ్మబలికిన వారు ఇప్పుడేమంటారని ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా నింపిన మట్టిని తొలగిస్తే చెరువు కలకలలాడుతుందని చెబుతున్నారు. బతుకమ్మ కుంటలోని ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో కమిషనర్ ఏవి రంగనాథ్ ఇటీవల చెరువును పరిశీలించారు. అక్కడ ఉంటున్న వారికి ఎలాంటి ముప్పు లేకుండా బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. అయితే 1962-63లోని ప్రభుత్వ లెక్కల ప్రకారం బాగంబర్పేట సర్వే నెంబర్ 563లో 14.06 ఎకరాల్లో బతుకమ్మ కుంట ఉంది. బఫర్ జోన్తో కలిపితే 16.13 ఎకరాలు కొన్నేళ్లుగా నిర్మాణ వ్యర్థాలతో పాటు మట్టితో నింపుతూ కబ్జా చేశారు. దాంతో ప్రస్తుతం చెరువు 5.15 ఎకరాలకు చేరుకుంది. ఇలాగా వదిలేస్తే ఆనవాళ్లు లేకుండా చేసేలా ఉన్నారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కాగా బతుకమ్మ కుంట స్థలం తనదంటూ స్థానిక నాయకుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఒకప్పటి ఎర్రకుంటనే కాలక్రమంలో బతుకమ్మ కుంటగా మారిందని, రెవెన్యూ రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని హైడ్రా అధికారులు తేల్చారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం బాగంబర్పేట సర్వే నెంబర్ 563లో 14.06 ఎకరాల్లో బతుకమ్మ కుంట ఉంది. బఫర్ జోన్తో కలిపితే 16.13 ఎకరాలు కొన్నేళ్లుగా నిర్మాణ వ్యర్థాలతో పాటు మట్టితో నింపుతూ కబ్జా చేశారు. దాంతో ప్రస్తుతం చెరువు 5.15 ఎకరాలకు చేరుకుంది. ఇలాగా వదిలేస్తే ఆనవాళ్లు లేకుండా చేసేలా ఉన్నారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కాగా బతుకమ్మ కుంట స్థలం తనదంటూ స్థానిక నాయకుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఒకప్పటి ఎర్రకుంటనే కాలక్రమంలో బతుకమ్మ కుంటగా మారిందని, రెవెన్యూ రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని హైడ్రా అధికారులు తేల్చేశారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే గతంలో దూకుడు పెంచి కొంత హైకోర్టు ఆదేశాలతో ఆగిపోయినటువంటి హైడ్రా మళ్ళీ దూకుడు పెంచినట్టుగా తెలుస్తుంది. ఇక దీనిపైన హైకోర్టు కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. మీరు వారాంతాలలోని సెలవు దినాల్లో ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారంటూ కూడా ప్రశ్నించినట్టుగా మొట్టికాయలు వేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? హైదరాబాద్ లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఒక అడుగు ముందుకు తీసుకొచ్చు. ఇందులో భాగంగానే హైడ్రా అని తీసుకురావడం జరిగింది. ఈ హైడ్రా వచ్చేసి అక్రమాల పాలిట సింహస్వపంగా మారింది. ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, కుంటలు, చెరువులు ఉన్నాయో వీటిని ఎవరు కబ్జా చేశారో ఆ కబ్జా చేసిన వాటిని పూర్తిగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరుచుకునే విధంగా, అంతేకాకుండా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు ఎవరు చేపట్టారో ఆ నిర్మాణాలను కూలగొట్టి ఆ భూములను సైతం రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరుచుకునే విధంగా మాత్రం హైడ్రా అనే ఒక తీసుకురావడం జరిగింది. ఈ హైడ్రాకి వచ్చేసి కమిషనర్ గా మాత్రము రంగనాథ్ పెట్టడం జరిగింది. సో రంగనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటగా తెలంగాణ రాష్ట్రంలో మొదటగా వచ్చిన ఈ హైడ్రాలో కమిషనర్ గా రంగనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రము హైదరాబాద్ కేంద్రంలో ఎక్కడ ఈ ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వం సంబంధించిన ఆస్తులు ఎవరైనా జప్తు చేసినా, కబ్జా చేసినా వాటిని స్వాధీనపరుచుకునే విధంగా మాత్రము హైడ్రా ఒక అడిగి ముందుకేసుకోవచ్చు. సో ఈ హైడ్రా వచ్చిన కొత్తలో మాత్రము ఎక్కడ ఏ నిర్మాణం ఉన్నా, ప్రభుత్వ భూములు ఉన్నా, చెరువు శిఖంలో ఉన్న వాటిని మాత్రం పూర్తిగా స్వాధీనపరచుకుని చేసింది. దీంతో మొదటి దశలో మాత్రము ఏ భూములు ఎవరు కోల్పోయారో నిరుపేదలు కానీ భూములు కొనిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద మాత్రం అసంతృప్తిగా ఉంటూ మాత్రం ధర్నాలు రాష్ట్రంలోకి చేరడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా సరే నిరుపేదలు భూములు అంటే ఇల్లు కోల్పోయారో వారికి ఖచ్చితంగా వేరే ప్రదేశాలలో వాళ్ళకు ఇల్లు కేటాయించిన తర్వాత కూల్చడం ప్రారంభించాలంటే మాత్రము ఈ రైతు అంటే ప్రజలు ఆవేదన పెట్టించారు. దాని తర్వాత వీరందరూ హైకోర్టును ఆచరించారు. హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని మొట్టిగా వేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితంగా మీరు చేసే హైడ్రా పనులను కొన్ని నిర్ణయాలతో కలిసి చేయాలి, ముందస్తు సమాచారం ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ఎన్నికేషన్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం అదే హైకోర్టు చెప్పిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచిందనుకోవచ్చు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మళ్ళీ పాత విధంగా అంటే మొదట్లో ఏ విధంగా దూకుడు పెంచారో అదే దూకుడుతో ముందుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఈ ప్రభుత్వ భూములు కానీ, కబ్జా జరిగిన భూములు కానీ ఎక్కడ మాత్రం వీటిని మళ్ళీ స్వాధీనపరిచే విధంగా మాత్రం మళ్ళీ దూకుడు పెంచుకోవచ్చు. గత వారం రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో, చెరువు శిఖ భూములు ఉన్నాయో వీటికి కబ్జా చేసిన వాటిని హ్యాండ్ చేసుకుని, అంతేకాకుండా ఈ భూములలో నిర్మాణాలు చేపట్టారు చూసారా, వాటి నిర్మాణాలు కూల్చడం కూడా ప్రారంభించింది. దీంతో మాత్రం ఒక్కసారిగా మళ్ళీ హైదరాబాద్ పట్టణ కేంద్రంలో మాత్రము ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొనచ్చు. ఇన్ని రోజుల్లో కూల్ గా ఉండి ఒక్కసారి మళ్ళీ హైదరాబాద్ రావడం మాత్రం జనాలలో అంటే ఎవరి అక్రమాలు ఉన్నారో, ఈ భూములు ఎవరు కబ్జా చేశారో వాళ్ళకి మాత్రం కంటికి కులుకులు లేకుండా పోతుందని కూర్చుంటాం. అయితే సుధాకర్, మరి ఏదైతే హైకోర్టు మేము ఉత్తర్వులు ఇచ్చినా కూడా మీరు ఎందుకు ఈ రకంగా వారాంతాల్లోనే మీరు చేస్తున్నారంటూ కూడా ఏదైతే హైడ్రాకి ఏదైతే పటాన్ చెరుకు సంబంధించి ప్రవీణ్ అనే వ్యక్తి తన షెడ్డును కూల్చాడంటూ ఏదైతే ఫిర్యాదు చేశారో దానిపైన హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ పైన కూడా ప్రత్యక్షంగా హైకోర్టుకు వచ్చి మీరు విచారణకు హాజరు కావాల్సిందంటే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరి ఎందుకు హైకోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ కూడా హైడ్రా ఈ రకమైన పద్ధతిని ఎందుకు రిపీట్ చేస్తుంది? ఎందుకు ఈ ఏది ఒక్కరోజు గడువులోనే ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వడానికి కూడా ఏది పహానీలు కావచ్చు, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కావచ్చు, ఇతరత్ర పత్రాలు ఇవ్వడానికి ఒకరోజు సమయం ఏ విధంగా సరిపోతుంది? మీరు ఎందుకు ఒక రోజులోనే ఈ రకమైన కూల్చివేతలు చేస్తున్నారంటూ హైకోర్టు అయితే హైడ్రాను ప్రశ్నిస్తున్నట్టుగా తెలిసింది. మరి హైడ్రా ఎందుకు ఈ రకంగా దూకుడుగా వెళ్తుంది హైకోర్టును కూడా పట్టించుకోకుండా? ఒకటైతే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం ముత్తంగిలోని తన ఇంటి స్థలాన్ని అంటే రేకుల షెడ్ వచ్చేసి హైడ్రా కూల్చివేసిందని చెప్పి ప్రవీణ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కూడా అంటే హైడ్రా ఒకటేసింది అంటే గతంలో కూడా హైకోర్టు చెప్పింది ఎక్కడ మీరు నిర్మాణాలను కూర్చోడానికి వెళ్తున్నారో వారికి ముందస్తు పరంగా మాత్రం వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, నోటీసులు ఇవ్వాలని చెప్పింది. కానీ హైడ్రా వచ్చేసి మొదటి దఫాగా ఏ విధంగా వీళ్ళు దూకుడు పెంచారో అదే దూకుడు పెరుగుతుంది తప్ప మీరు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం ద్వారా మాత్రము హైకోర్టు వీరిని తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ హైడ్రా కమిషన్ గానీ హెచ్చరికలు జారీ చేసింది. కానీ ఎక్కడే చూసుకోదు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ హైడ్రా వచ్చిన తర్వాత మాత్రము ఎవరికైనా సరే అంటే అక్రమార్కు ఎవరున్నారో భూములు కబ్జా చేసుకుని నిర్మాణం చేపట్టారో వీరికైతే కంటికి కులుగు లేకుండా పోతునుకోవచ్చు. కానీ హైదరాబాద్ తరహాలో వేరే ప్రదేశాలు కూడా ఇట్లా వస్తుందని చెప్పి ఈ పుకార్లు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం అన్ని జిల్లాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎవరు ఈ భూములు కబ్జా చేశారో వారందరూ మాత్రం ఖచ్చితంగా మా హైడ్రా ఇక్కడ కూడా వస్తుంది కావచ్చు, వీడికి వస్తే మా భూములు కూడా పోతే ఖచ్చితంగా భయంతో ఉన్నారు. కానీ ప్రభుత్వ భూములు చెరువుల పరిరక్షణగా హైడ్రా చేపట్టిన కూల్చి
మాత్రం చట్ట వ్యతిరేకంగా సహజ సామ్య సూత్రాలకు విరుద్ధంగా ఉన్నట్టు మాత్రము హైకోర్టు చెప్పింది. కానీ ఏది ఇచ్చినా కూడా 24 గంటల ముందు నోటీసులు ఇవ్వడము, వెంటనే కూర్చోవడం మాత్రం ఇది చాలా తప్పనట్టు మాత్రం హైకోర్టు చెప్పడం జరిగింది. ఎవరైనా సరే హైకోర్టుకు ఖచ్చితంగా చెప్పిన దాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి. కానీ హైడ్రా మాత్రము 24 గంటల ముందు నోటీసులు ఇవ్వడము, మరి 24 గంటల తర్వాత వెళ్ళేసి కూర్చొని ప్రారంభిస్తున్నారు. ఎవరైనా సరే 24 గంటల ముందు నోటీస్ ఇస్తే వాళ్ళ సరే అక్రమంగా ఇల్లున్నా ఆ ఇంట్లో నుంచి సామాన్లు కానీ వాళ్ళు బయటికి రావడం కానీ కొంత టైం పడుతుంది. కానీ 24 గంటల్లోనే వెళ్ళేసి హైడ్రా ఆ దూకుడుతో వాళ్ళు కూర్చోవడం వల్ల చాలా విద్రోహం అనుకోవచ్చు. ఏదేమైనా హైడ్రా తీసుకురావడం శుభశకమే, కానీ నిరుపేద వాళ్ళని కూడా చూడాలి, కొంత టైం కేటాయించాలి. ఆ టైం ఇస్తే వాళ్ళకున్న వెసులుబాటును చూసుకొని వాళ్ళ ముందుకెళ్ళి ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే సుధాకర్, ముఖ్యంగా హైడ్రాకి సంబంధించి ఏదైతే బాధితుల ఇళ్లను కూల్చేసినప్పటికీ ఒక రకంగా బయటకు వచ్చి వారు ఆందోళన చేసినా కూడా ఇప్పుడైతే ఏదైతే ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశారో, ఏదైతే ఈ అక్రమ నిర్మాణాల గురించి కావచ్చు, కబ్జాల గురించి ఫిర్యాదులు కూడా వెలువెత్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మనకు. ఇక ఇదే విషయంలోనైతే ఏదైతే మరి బాధితులు ఇప్పుడు ఈ బాధితుల ఇళ్లను కూలగొడుతున్నారు, వాళ్ళ వస్తువులు ఏవైతే తీయకుండా బయటకు తీసుకోకుండానే అవైతే కూలగొడుతున్నారు. మరి ఇంతకీ ఆ పర్మిషన్లు ఇచ్చిన అధికారులు కావచ్చు, దానికి అమలు ఏదైతే ఆ పర్యవేక్షించినటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఇతరత్ర అధికారులు కావచ్చు, వారిపైన ఏ రకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే బాధితులను అయితే కూలగొడుతున్నారు, మరి పర్మిషన్లు ఇచ్చిన వారి సంగతి ఏంటి? వాళ్ళని ఏ విధంగా వదిలేస్తారు? మరి నష్టపోయిన బాధితులకు ఏ రకంగా పరిహారం అందిస్తారు? వాళ్ళకి ఏమైనా పునరావాసం కల్పిస్తారా, లేదంటే ఆ అధికారుల నుంచే డబ్బులు వసూలు చేసి ఇప్పిస్తారా, లేదంటే ఎవరైతే లేఅవుట్ ఆ వెంచర్ వేశారో అతని దగ్గర నుంచి డబ్బులు వీరికి నష్టపరిహారం ఇప్పిస్తారు? మరి ఏ రకంగా ఈ బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే పర్మిషన్ ఇచ్చిన అధికారులు బాగానే ఉన్నారు, ఆ ఫ్లాట్లు అమ్ముకున్నటువంటి యాజమానులు బాగానే ఉన్నారు, కానీ కొనుక్కున్నటువంటి పేద మధ్యతరగతి సగటు సామాన్యుడు మాత్రమే బలైపోయినట్టుగా లక్షలు ఇన్వెస్ట్మెంట్లు ఈఎంఐలు మెడకు చుట్టుకున్నట్టుగా ఉంది. మరి వీరికి ఏ రకమైనటువంటి పరిహారం అందిస్తారు సుధాకర్? ఒకటే చూసుకున్న సంపత్తు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగింది, మీరెవరు వాళ్ళు ఎందుకంటే మీరు కొనుగోలు చేసేటప్పుడు ఆ భూమికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ చూసే కొనుగోలు చేయాలి. కానీ మీకు అమ్మిన వ్యక్తులు మాత్రము ఇది మాడిఫై చేయడము అంటే ఒకటి చూసుకోవచ్చు. రాజకీయ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కనబడుతుంది, అలాగే కొనుగోలు చేసే వాళ్ళ నిర్లక్ష్యం కనబడుతుంది. అమ్మేవారు అంటే ధనార్జనే వాళ్ళ లాభంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ప్రభుత్వ భూములన్నా వాళ్ళ పట్టాలు దొంగ పట్టాలు సృష్టించుకొని వాళ్ళు అమ్మడం జరిగింది. ఇది వచ్చేసి ధనంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి. కానీ కొనుగోలు చేసిన వారు తక్కువ రేటుకు భూమి వస్తుంది చెప్పి వాళ్ళు కొనుగోలు చేయడము. అధికారులు ఈ ఎవరు భూములు అక్రమాలు చేశారు, అమ్మకాలు చేశారో వీరు వాళ్ళు ఇచ్చే లంచాలకు అధికారులు తీసుకొని వీరి మీద దొంగ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీని తర్వాత ఎవరిని అడిగినా ఒకటంటారు అంటే ఎగ్జాంపుల్ చూసుకున్న మాత్రం 5 సార్లు వృత్తిరీత్యా ఉద్యోగం చేస్తే మరో బదిలీపై వేరే పని వెళ్తుంది. కానీ అధికారులు ఎక్కడికి వెళ్ళినా అధికారిగా ఉంటాడు తప్ప కొనుగోలు చేసే వ్యక్తి మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం నిర్మూలన అవుతున్నారు. ఎందుకంటే ఎంతో కొంత కాలంగా వాళ్ళు కష్టపడి సంబంధించిన డబ్బులు వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. కానీ హైడ్రా వచ్చిన తర్వాత ఈ భూములు అక్రమంగా భూమి నిర్మాణం ప్రభుత్వ భూమిని నిర్మాణం చేపట్టాలని చెప్పి చేసిన తర్వాత మాత్రము పాపం ఈ ఎవరున్నారో ఈ యజమానులు మాత్రం నిరుపేద కుటుంబీకులు వాళ్ళైతే కళ్ళు ముడి అవుతున్నారు. ఏదేమైనా ఎక్కడ చేశామో వాళ్ళు కొంతమంది తీసుకో జరిగిన మాత్రం ఓకే, రైట్. థ్యాంక్ యూ సుధాకర్. ఇక ఏదేమైనా హైడ్రా మొత్తం తన దూకుడిని అయితే పెంచుకుంటూ పోతుంది. ఏదైతే అక్రమ కబ్జాలు చేసినటువంటి చెరువులను పునరుద్ధరించడంలో కావచ్చు, ఏదైతే అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి పర్మిషన్ లేనటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా వాటిపైన కూడా తన యొక్క కొరడాన్ని అయితే జులిపిస్తున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి అయితే వారాంతాల్లో ఒకరోజు గడువిచ్చి ఒక రోజులోనే నోటీసులు ఇచ్చి దానికి సంబంధించిన పత్రాలు సమర్పించే లోపే ఈ రకమైనటువంటి కూల్చివేతలు చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా వ్యవహరిస్తుందంటూ గతంలో హైకోర్టు మొట్టికాయలు వేసింది. మళ్ళీ మొన్న కూడా మొట్టికాయలు వేసినట్టుగానైతే తెలుస్తుంది. ఏదేమైనా హైడ్రానైతే తన దూకునైతే పెంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకానొక దశలో హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటిని కూడా బేఖాతరు చేయకుండా ముందుకెళ్తున్నట్టుగా తెలిసింది. మరి ఇదే నేపథ్యంలో గతంలో ఏదైతే హైడ్రా పైన ఏవైతే విమర్శలు వచ్చాయో టైం ఇవ్వట్లేదు అంటూనే ఇప్పుడు అదే హైడ్రాకు సంబంధించి వినతుల వెలువ, ఫిర్యాదుల వెలువ కూడా వస్తున్నట్టుగా తెలిసింది. దాన్ని స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గరుండి కూడా పరిష్కారం చేస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఏదేమైనా హైడ్రా
హైడ్రా మాత్రం తన దూకుని పెంచుకుంటూ పోయింది. ఇక మరి హైడ్రా వల్ల ఎవరైతే అమాయకులు ఎవరైతే ఏదైతే జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఉన్నాయని మున్సిపల్ పర్మిషన్లు ఉన్నాయని చెప్పి ఆ యాజమానుల దగ్గర ఏవైతే ఈ యొక్క అక్రమ ఫ్లాట్లను కొని ఇళ్లలు కట్టి నష్టపోయినటువంటి వారిని మరి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది, మరి హైడ్రా వారికి ఏ రకమైనటువంటి పరిహారాన్ని అందించేలాగా ప్రభుత్వానికి సిఫారసు చేస్తుందో మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.